అశోక్ గారు మాట్లాడే ముందు స్థానిక శాసనసభ్యులు ఇప్పుడే వచ్చారు, వారు ఒక 2 మాటలు చెప్పారు. మొట్టమొదటిగా ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి. ఎందుకంటే రాజుగారు చెప్పారు, డిప్యూటీ స్పీకర్ గారు నియోజకవర్గాల్లో కార్యక్రమాలు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవన్నీ చూసుకొని రావటం వల్ల ఆలస్యమైంది. దాన్ని మీద భావించాలని కోరుకుంటూ సభాధ్యక్షులు టిడి జనార్దన్ గారు, మాజీ ఎమ్మెల్సీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు మాజీ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు గారికి, ప్రస్తుత కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారికి, పెద్దలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీను గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, విక్రమ్ పోలా గారు, వెంకటరమణ గారు, అందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కారం. ఈ సభలో మాట్లాడటం కలిసిన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే బాబు గారి జన్మదినోత్సవం రోజున మాట్లాడే అవకాశం, అది కూడా 75వ జన్మదినోత్సవం రోజున మాట్లాడగలగటం అనేది ఒక అదృష్టమే జీవితంలో అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధిని చూపించినటువంటి ఒక విజనరీ, ప్రతిపక్షంలో ఉంటే ఒక కార్యకర్తలాగా పోరాడేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక అమరావతి మహానగరాన్ని నిర్మించదలబెట్టినటువంటి ఒక రూపకర్త. అలాంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75 సంవత్సరాలు ఈ విధంగా పుట్టినరోజు చేసుకోవటం నేను కూడా పర్సనల్గా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను నరసరావుపేట పక్కన రావిపాడు స్కూల్లో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు ఆ ఊరు వచ్చారు. ఆ ఊరు వచ్చినప్పుడు ప్రజలు పరిగెత్తి వెళ్ళి ఆయన చూసిన విధానాన్ని ఒక బలమైన జ్ఞాపకంగా నా మదిలో పడింది. అప్పుడు తర్వాత ఎంబీబీఎస్ చదివేటప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివాను నేను 1994 నుంచి 2000 మధ్య. అప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన విధానం కానీ, వారు తీసుకొచ్చిన ఒక వినూత్నమైనటువంటి పథకాలు, ఒక శ్రమదానం కానీ, ఒక జన్మభూమి కానీ, నేను అక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడే హాస్పిటల్స్కి సడన్గా విజిట్ చేయటం కానీ, ఆ విధంగా యువ వయసులో వారు చేసినటువంటి పథకాలు కూడా బలంగా ఒక రాజకీయ నాయకులు ఒక ప్రోగ్రెసివ్ వైపు ఎలా ఉండాలి అని చూస్తూ పెరిగినటువంటి వ్యక్తిని. గత 10 సంవత్సరాల క్రితం ఒక 5-6 నెలలు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తక్కువ టైంలో కూడా చాలా నేర్చుకున్నాను. నేను నేర్చుకొని మళ్ళీ 10 సంవత్సరాలు అమెరికాలో బిజినెస్లో కూడా ఆయనకి ఎప్పుడో ఒక రోజు చెప్తాను నేను ఏమి నేర్చుకున్నాను అనేది. ఆయన దగ్గర నేర్చుకొని పర్సనల్గా కూడా చాలా బెనిఫిట్ అయ్యాను. నేను మళ్ళీ ఈ సంవత్సరం నుంచి వారితో దగ్గరగా వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు తెలియని కోణాలు చాలా తెలుసుకున్నాను ఈ మధ్యకాలంలో. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. ఆయన విజనరీ అని ఎందుకు అంటారంటే, వర్క్ చేసే విధానంలో ఔటర్ రింగ్ రోడ్ అమరావతి చుట్టూ 70 మీటర్లకి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు. ఇండియాలో హయ్యెస్ట్ వెడల్పున్న రోడ్డు 120 మీటర్లు. 70 మీటర్లు శాంక్షన్ చేస్తే గడ్కరీ గారిని 140 మీటర్లు వెడల్పు కావాలని అడిగారు. 140 మీటర్లు ఎందుకు, అక్కడ జనం లేరు కదా, దానికి మళ్ళీ 4,000 కోట్ల రూపాయలు అడిషనల్గా ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ అవుతుంది, కష్టం అంటే, లేదు నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు, కాకపోతే ఇది 50 సంవత్సరాల తర్వాత అయినా కూడా ఈ ప్రాంతం అద్భుతంగా